ఇదైతే స్కారీ హౌస్. మేము లోపలికి వెళ్ళాం. అస్సలాముఅలైకుం, హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ ఉన్నీసా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానులేండి. పొద్దున్న నుంచి కొంచెం సండే కదా, రెస్ట్ డే అన్నట్టు ఇవాళ. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మా పిల్లలైతే రెడీ అయ్యారు, ఒకసారి చూసేయండి. ఎందుకు రెడీ అయ్యారంటే మా పాప ఏదో ఎవరో వేసుకున్నారని బట్టలు, కొత్త బట్టలు. ఇంకా మా పాప కూడా నేను వేసుకోవాలంటే వేసుకోవాలి అని వేసుకుంది. బక్రీద్ బట్టలు అవి, పండక్కి తీసుకున్నవి. అప్పుడు పోయిన పండక్కి తీసుకున్న బక్రీద్ బట్టలు అయితే ఇప్పుడు వేసేసుకుంది. తన్ని చూసి వాళ్ళ అన్నయ్య కూడా వేసేసుకున్నారు, ఇంకా మా బాబు కూడా. ఇంకా ఇప్పుడైతే పిల్లలు ఖాళీగానే ఉన్నారుగా, ఇలా తిప్పి తీసుకొద్దాము, లేకపోతే పార్క్ అయినా తీసుకెళ్దాము అని అనుకుంటున్నా. తీసుకెళ్తానో లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే కొంచెంసేపు వర్షం వస్తుంది, కొంచెంసేపు రావట్లేదు. ఇంకా అందుకని చూస్తాను తీసుకెళ్తానో లేదో. ఫస్ట్ మా పిల్లల్ని చూసేయండి. మా పాప వచ్చి మెహందీ పెట్టమంటే పెట్టేశానండి. బయట ఎవరో పెట్టుకున్నారంట చేతికి, చూసి వచ్చి మెహందీ పెట్టమంటే పెట్టేశాను. చూడండి మా పాప చేతికి ఎంత బాగుందో మెహందీ. ఇంకా కొత్త డ్రెస్సులు అయితే వేసుకున్నారు చూడండి. ఎంత వద్దన్నా అస్సలు వినలేదు మా పాప అయితే. ఇంకా పాపను చూసి బాబు కూడా వేసుకుంటాను అంటే ఇంకా వేసేసాను. వాళ్ళిద్దరిని చూసి మా నాన్న అయితే మురిసిపోతున్నారు, ఎంత బాగున్నారు అని. ఇంకా నుంచోమంటే చూడండి ఎలా నుంచున్నారు. ఒక ఫోటో తీస్తాను నుంచోమంటే అస్సలు నుంచోరు. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే పార్క్ అయితే వెళ్తున్నానండి. ఏ పార్క్ తెలీదు, కానీ తీసుకెళ్తాను. బయటికి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఏ పార్క్ ఉంటే ఆ పార్క్ అయితే తీసుకెళ్తాను. ఒక గంట అలా తిప్పి ఆడిపించుకొని తీసుకొని వచ్చేస్తా. అలియా కాగజాతే హే జంగే. ఆ డ్రెస్ తీసేసి మళ్ళీ ఈ డ్రెస్ వేసానండి, అది పడిపోతుంది, అది కాళ్ళల్లోకి వచ్చి, అందుకని ఆ డ్రెస్ తీసి ఈ డ్రెస్ వేసా. కాగజాతే హే నువ్వు తెలుగు జంగే విరే. ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఇంకా నేనైతే పార్క్కి బయలుదేరిపోయానండి, ముగ్గురు పిల్లల్ని తీసుకొని. పార్క్ దగ్గరికి వెళ్ళి అయితే కలుద్దాము. ఇంకా నేనైతే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసానండి. ఇంకా వెళ్ళి టికెట్లు అయితే తీసేసుకున్నానండి. పార్క్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాంలేండి, 2-3 సార్లు. ఇప్పుడు నేనైతే పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని రావడం ఇదే ఫస్ట్ టైము. ఎంత బాగుందో చూడండి, వాటర్ ఫాల్స్ ఇదంతా చూడండి, సూపర్గా ఉంది పార్క్ అయితే, గాంధీజీ పార్క్. హాయ్, మా అమ్మాయి చూడండి పడిపోయిద్దంట, భయపడిపోతుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. చలో లోపలికి వెళ్దాం. మేమైతే వచ్చేసామండి ఇక్కడికి. పార్కింగ్ అయితే చూడండి ఎంత లైన్ ఉందో. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం మేము పార్కింగ్ లోకి. ఇంకా పిల్లల్ని చూపిస్తాను ఒకసారి. अच्छा है आलिया, काका है हम लगा पार्क को ఎంజాయ్ కరింగే. నేను పార్క్ వచ్చాను కదా. ఇంకా పార్క్ అయితే చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా ఇదైతే స్కారీ హౌస్. మేము లోపలికి వెళ్ళాంలేండి, చూపిస్తున్నా, అందుకని బయట నుంచి చూపిస్తున్నా అందరికి. ఇది 90X అంట ఏంటో. ఇక్కడైతే బొమ్మలు అమ్మేస్తున్నారు, చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు చూడలేదులేండి, లేకపోతే కొనిపించమంటారు. ఇక్కడేమో ఫుడ్ అయితే పెట్టేశారు, ఐస్ క్రీమ్స్ అవన్నీ. ఇక్కడ పార్క్ లో చూడండి ఎంత బాగుందో, ఆ చెట్లు అన్నీ చాలా బాగుంది చూడడానికి. పాప అయితే ఎక్కేస్తుంది చూడండి. ఇందులో నుంచి వచ్చేసారు బయటికి. ఇంకెక్కడికి వెళ్తుందో చూద్దాం. వచ్చిందా, ఎక్కడికి వెళ్ళింది? చిన్న దాంట్లోకి వెళ్ళిపోయిందేమో. इसमें से जाती आलिया, ऐसा चढ़े जानी गुंडू, उधर से आओ। ओए वैसे चढ़ते हैं क्या, वैसा नहीं चढ़ना. ఎంత చిలిపిలియో మా అబ్బాయి. పార్క్ అంటే ఇంకా చాలా ఇష్టము తనకి, చాలా రోజులు అయిపోయింది తెచ్చి. మా పాప చూడండి ఇందులో నుంచి వచ్చేసింది. आओ
హాయ్. ఇంకా ఇవైతే ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎలా వస్తుందో చూడండి. ఇటు మా పాపను చూసే వరకు అటు చూడండి మా బాబు ఎక్కడికి వెళ్ళిపోయారో. ఇంకా ఇక్కడి నుంచి నేనైతే పిలిస్తే వచ్చేస్తున్నారు. పాపం ఎక్కకుండా, అంత పైకి ఎక్కకూడదు కదండి. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇదిగోండి. హాయ్ బాలా. వీడియో మే ఆతి. ట్రైన్ నుంచి ఇది మొత్తం వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ముందైతే ఈ చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. పార్క్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు. కిస్నే ఇద్దరు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు. ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇంకా వ్లాగ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఈ వ్లాగ్ పార్క్ వచ్చిన వ్లాగ్ అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ సూపర్గా ఉండబోతుంది. ఖచ్చితంగా పూర్తి వ్లాగ్ చూడండి. ట్రైన్లో కూర్చుంటే మొత్తం పార్క్ అయితే చూడొచ్చు. ఎంత బాగుందండి పార్క్ మొత్తము. అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ట్రైన్లో కూర్చొని అయితే చూడొచ్చు. అక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయో మొత్తం చూడొచ్చండి. ఎంత బాగుంది చూడండి. వ్యూ అయితే సూపర్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పేయండి అందరూ. ఇంకా మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంత మంచి వ్యూ మీకు చూపిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం బంతా హే. అసలు ఎంతమంది ఫ్యామిలీస్తో సూపర్గా ఉంది. అసలు ఇక్కడ ఫ్యామిలీసే ఉన్నారు మొత్తము. పిల్లల్ని తీసుకొని హ్యాపీగా రావచ్చు. ఇక్కడైతే పానీపూరి స్టాల్స్ మొత్తం తినడానికి అన్నీ ఉన్నాయండి. ఇదైతే ఇక్కడ కొత్తగా పెట్టారేమో, నేను ఎప్పుడు చూడలేదు. వచ్చిన 2 సార్లు కూడా ఇప్పుడే చూశాను. మా బాబుకి చెప్పాను ఇందులో వెళ్దామని, వద్దు అన్నారు మా బాబు ఎందుకో మరి. ఇంకా పెద్ద గుహ అయితే వస్తుంది. కలర్ఫుల్ గుహ చూడండి ఎంత బాగుందో. మేమందరం అయితే ఇంత గట్టిగా అరిచాము అంటే అందరూ అరిచారండి. గుహ అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది. ఇంకా ఈ వాటర్ బోట్ అయితే చూడండి, ఇందులోకి అయితే వెళ్తానన్నారు. మళ్ళీ తర్వాత దిగిన తర్వాత మర్చిపోయారు అందులో వెళ్దామన్నది. ఇంకా మా ట్రైన్ రైడ్ అయితే పూర్తయిపోయిందండి. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కడెక్కామో అక్కడికైతే వచ్చేసామండి. దిగిన తర్వాత అక్కడ చూస్తే డాన్సులు వేస్తున్నారు, సాంగ్స్ పెట్టి బాగుంది. అసలు అదేంటో కెమెరా రౌండ్గా తిరుగుతుంది. అక్కడైతే డాన్సులు అయితే వేస్తున్నారు. ఇంకా మా పిల్లలకి ఈ రైడ్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలు ఇందులో జంపింగ్ చేస్తూ బాగా ఆడుకున్నారు బాల్స్తో అయితే. ఇంకా నా పిల్లలైతే బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. అందరు పిల్లలు ఇలాంటి రైడ్స్ ఇలాంటివంటే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి చోటు కూడా తీసుకురావాలి. పిల్లలు అయితే సూపర్ హ్యాపీగా ఆడుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఆడుకుంటుంటే. ఇందులో అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఇందులో నుంచి వచ్చిన తర్వాత ఏమైనా తినిపించాలి వాళ్ళకి. ఇంకా తినిపించిన తర్వాత చూస్తాను ఉండాలో వచ్చేయాలా. ఇంకా వినట్లేదు. నాకైతే అబ్బో ముగ్గురిని తీసుకొచ్చా. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఇంకా మా చెల్లోళ్ళ ఏమంటారు తోటి కోడలు ఉంటుంది కదా, వాళ్ళ కూతురు కూడా మా ఇంట్లోనే ఉంటే తీసుకొచ్చా. అడిగి వస్తాను అంటే ఇంకా వాళ్ళకి ఏమైనా తినిపించాలి. తినిపించిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్తాను. ఏమంటారో లేకపోతే. హలో చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. మా అబ్బాయి ఈ పార్క్కి రాగానే మా అమ్మ నాన్న నాకు ఒకసారి ఈ పార్క్కి తీసుకొచ్చారు అని గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. ఒకసారి తీసుకొచ్చామండి నేను మా ఆయన కలిసి మా అబ్బాయిని. అదేమో గుర్తుపెట్టుకున్నారు ఎప్పుడో చిన్నప్పుడు. అది అలాగుంది తన మైండ్. మర్చిపోడండి అస్సలు మా ఆయన్ని. ఇంకైతే మేము ఇక్కడంతా ఆడుకుని తర్వాతే తీసుకెళ్తాం. మళ్ళీ ఎప్పుడు తెస్తానో తెలియదు పిల్లల్ని, అందుకని ఆడిపించుకొని అయితే తీసుకెళ్తాను ఇక్కడ నుంచి. నాకైతే మనుషుల్లో మాట్లాడేం కూడా వచ్చేసింది. ఇంకా అదే భయం కూడా పోయింది. మనుషుల్లో మాట్లాడే భయం కూడా పోయింది నాకైతే. ఇంకా వ్లాగ్ అయితే సూపర్గా ఉండబోతుంది. చూడండి ఎలాగ ఆడుకుంటున్నారో.
ఇంకేమైనా తినేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. పార్క్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు సూపర్గా ఉంది పార్క్. బాటిల్ చూడండి ఎలా పెట్టుకున్నానో నేను. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఇక్కడికైతే తీసుకొని వచ్చానండి. పిల్లల్ని అయితే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకుంటున్నాము. మేము నలుగురికి 4 ఐస్ క్రీమ్లు అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత తెలిసిందండి అవి ఎంత పెద్దగా ఉన్నాయి. అయినా ఒక ఐస్ క్రీమ్లో ఇద్దరిద్దరు ఎలా తింటారు పిల్లలు అని ఇంకా 4 తీసుకున్నా. ముగ్గురు పిల్లలకి అయితే చాక్లెట్ అడిగారు, చాక్లెటే తీసుకున్నా. పాపకు చూడండి ఐస్ తినడమే రావట్లేదు, ఎలా తింటుందో. మొత్తం వేసుకుంది పైన, చూడండి ఎలా తింటుందో. వైసా నై రక్లా బీచ్. మా బాబు తినేశారు. నీట్గా ఉంటారండి, మొత్తం నీట్గా చేస్తారు ఏమైనా. కానీ తినేశారు, ఇంకా తింటుంది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఈ బాల్ సెంటర్ ఉందండి, ఇక్కడైతే తీసుకొని వచ్చాను. మా పిల్లలకి ఎక్కడి నుంచి కనిపించేస్తాయో అన్నీ కనిపించేస్తున్నాయి. ఇక్కడైతే తీసుకెళ్ళవన్నీ బాగా గోల చేసేసారు, అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడ కూడా పిల్లలు బాగా ఆడుకున్నారు. నేను కొంచెం అటు ఇటు తిరిగి మొత్తం చూశాను. ఇక్కడైతే చాలా ఉన్నాయండి, ఒక ½ అన్ అవర్ వరకు పెట్టారు ఇక్కడైతే పిల్లలకి. చడిగి మా పాప చూడండి బుర్రమని ఎలా కారు నడిపిస్తుందో, క్యూట్ పిల్ల. ఇంకా మా బాబు అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి. గొయ్యి తవ్వేసినట్టు తవ్వేస్తున్నారు బాల్స్ మొత్తాన్ని. పార్క్లో ఉన్న రైడ్స్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. फ्रेंच फ्राइज पोटैटो स्टिक అయితే ఇక్కడ क्या खाते हैं पोटैटो अच्छा है लिया फ्रेंच फ्राइज చాలా బాగుందండి. 8 అవర్స్ ఉంది ఇప్పటికి, వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి. ఇంకా ముగ్గురు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను కాబట్టి తొందరగానే వెళ్ళిపోవాలి. 8కి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా వాళ్ళు తినిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇంతమంది ఉన్నారో చూడండి, ఇంతమంది ముందు నేను వీడియో అయితే చేస్తున్నా. నాకంటే భయం పోయింది. ఇంకా రాత్రి అయింది. ఇక్కడ గడ్డి చాలా బాగుంది, ఇదంతా గడ్డి. ఇది చూడండి, గడ్డి చూడండి ఎంత బాగుందో. గడ్డి దీని మీద కూర్చున్నాము, తనకంట గుచ్చుకుపోతుందంట, అందుకని నా ఒళ్ళో అయితే కూర్చొని తింటుంది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. బండి అక్కడెక్కడో ఉంది పక్కన, అక్కడ నుంచి తీసుకొని అయితే వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం నడుచుకొని వెళ్ళాలి. వెళ్ళి ఇంకా బండి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే చాలా బాగుంది. ఇలాగా ఒక నెలలో ఒక 2 సార్లు ఒకసారి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా కానీ చాలా డబ్బులు అయ్యాయి. నెలకు ఒకసారి అయితే ఇలాంటిది పర్వాలేదు, ఒక 1000 రూపీస్ 1200 వరకు అయిపోతాయి ఇక్కడికి వస్తే పిల్లల్ని తీసుకొని. ఇంకా వాళ్ళకి నెలకు ఒకసారి అయితే ఇలా ఉంటే పర్వాలేదు, తీసుకురావచ్చు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాంలేండి. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, నా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. आलिया एंजॉय करी? सुपर एंजॉय। तुम्हें अली? मैं बहुत एंजॉय कर लूं। अच्छा लो। घर में भी घर में। मैं घर में भी गई। किसके घर में? आगे तू सर के किसके घर में? छोटे घर में गए। हाँ दिखिन लो। कैसा है छोटा घर है? मस्त है, अंदर क्या भी नहीं है, पूरा उखाड़ के खेत डाले बन गई। हाँ अच्छा लो। क्या करे आलिया? मजा करे। अच्छा क्या करे? अच्छा मजा करे। अच्छा मजा करे। क्या करे अली? हमें बहुत मजा करे। बहुत मजा करे। कहाँ से निकले तुम्हें? कहाँ से निकले? वो पार्क में से। వెళ్ళిపోదామంటే రింగ రోజెస్ అంట. ఇంకా ముగ్గురు పిల్లలైతే తిన్న తర్వాత బాగా ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంటి దగ్గర అయితే ఇంత స్వేచ్ఛగా ఆడుకోలేరు, పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి బాగా ఆడుకుంటున్నారు. आलिया तू कुंदेल क्या उछलती है?
अरे रे क्या लिया जाएंगे हाँ जाएंगे आओ अभी नाना फोन करते हैं आ जाओ अभी अली नाना फोन करते हैं आ जाओ ఇంకా వెళ్తూ వెళ్తూ 9DXలో మా పిల్లలు తీసుకువెళ్ళమంటే తీసుకొని వెళ్ళానండి. ఇంకా అక్కడైతే డైనోసార్ సినిమా వేస్తారేమో అనుకుంటే రోలర్ కోస్టర్ది అయితే సినిమా అయితే వేశారు. हाय बोलो अबे सिनेमा डालता देखिए डायनासोर का आता सिनेमा डरो ना को क्या डरती डायनासोर का सिनेमा तो डरे जानी हाँ सिनेमा आता खाली इतना चल अच्छा है సూపర్ గా ఉందండి అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇంకా మేమైతే బయటికి వచ్చేసామండి. అసలు లోపల అయితే సూపర్ గా ఉంది. నేను పిల్లలు ఏడుస్తున్నారని వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చాము. సూపర్ అయితే ఉంది. ఇప్పుడు కార్ కొనిపించాలంట. ఇంకా ముగ్గురు అడుగుతున్నారు. నా దగ్గర అంత డబ్బులు లేవండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బండి అయితే అక్కడ ఉంది, తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోదాము. నేనైతే ఇంటికి వచ్చేసానండి. ఇంకా మా బాబు చూడండి అంత తీసుకెళ్ళి తిప్పి మొత్తం కొనిపించి ఏం కావాలంటే అది ఇంకా మొత్తం తినిపిస్తే ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. రిమోట్ కంట్రోల్ కారు ఇప్పించలేదని ఏడుస్తున్నారు మా అబ్బాయి అయితే. పిల్లలకి ఎంత ఇచ్చినా ఇంతే. ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేసి అన్నం తినిపించేసి ఇంకా పడుకో పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న స్కూల్ ఉంది. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. మా పార్క్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.